వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో మనతోనే బీఆర్ఎస్ పార్టీ ఒక టాప్ మోస్ట్ సీనియర్ నాయకులు అని చెప్పేసి అనొచ్చు. ఇక్కడ కరీంనగర్ ఎక్స్ మేయర్గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా కఠోరమైనటువంటి ఘట్టాలని మేజర్గా చాలా ఘట్టాలను ఎదుర్కొన్నటువంటి రవీందర్ సింగ్ గారు మనతోనే ఉన్నారు. సో వీరు మొన్నటి వరకు సివిల్ సప్లై కార్పొరేషన్ తెలంగాణ స్టేట్కి చైర్మన్గా విధులు నిర్వర్తించారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ వారు మార్చి అయ్యారు. సో ఇక్కడ తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా త్వరితగతిన మారుతూ ఉన్నాయి. సో వీటి గురించి రవీందర్ సింగ్ గారు ఏం చెప్పబోతున్నారు? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అన్న. ఎస్, వెరీ హ్యాపీ, బాగున్నా అన్న. ఓకే సార్, ఇక్కడ నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి కనుమరుగైపోతుందా? ఆ రకంగా వెదర్ మీకు ఏమైనా అవపడతాం లేదా? సర్వసాధారణంగా ఏముంటుందంటే, భారతీయ రాష్ట్ర సమితి అనేది ఉద్యమ పార్టీ సార్. అంటే ఇది ఉద్యమం చేస్తుంది, రాజకీయాలు చేస్తుంది. ఆ రకంగా ఈ పార్టీ ఫామ్ అయింది. ఏమంటారంటే ఇంగ్లీష్లో పొలిటికల్ ఓరియంటెడ్ పార్టీ అన్నట్టు. దానికి ఉద్యమాలు సరాతో పాటు రాజకీయాలు ఇవి చేసుకుంటూ తెలంగాణ సాధించినాం. చాలా సందర్భాల్లో రాజకీయాలలో ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నోసార్లు రాజీనామా చేసినాం, రాజీనామా కొన్ని ఓడిపోయినాయి, మళ్ళీ రాజీనామాలు చేసినాం, నష్టాలైనాయి, ఒడిదుడుకులైనాయి. సముద్రం అలలు ఎట్లుంటాయంటే సింపుల్గా మీకు ప్రశాంతంగా వచ్చి చివరికి వచ్చినాకనే కొడతాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ ప్రశాంతంగా కనబడుతుంది. ఇప్పుడు మాకు గవర్నమెంట్కి వెళ్ళి దిగిపోతేనే ఈ పార్టీ పోయింది, ఓహో ఆహా వాళ్ళు మారుతున్నారు, వీళ్ళు మారుతున్నారు అని రకరకాల మన వార్తలు మనం వింటున్నాం, చూస్తున్నాం. కానీ జనరల్గా నేనేమంటున్నాడు చెప్పాలా, ఇవన్నీ తట్టుకొని వచ్చిందే పార్టీ కదా వీటి దాకా. ఓకే పాయింటే, మీరు చెప్పింది పాయింటే, నేను కాదనట్లేదు. కాకపోతే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ 17 సీట్లలో ఒక్కటి కూడా మీరు కైవసం చేసుకోలేదు అంటే ఇది దేనికి సంకేతం? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఉన్నప్పుడు 3 సీట్లు గెలిచింది సార్, గత 5 సంవత్సరాల కింద. ఈతాపై ఏంటంటే జనరల్గా ఈ ఎలక్షన్స్ ముఖ్యమంత్రి ఎలక్షన్స్ కావు కదా, ఇది బీఆర్ఎస్ ఇక్కడ పోతే కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కారు కదా అనే జనాలలో ఒక అవగాహన వచ్చింది. సీఎం గారు అంటేనే కేసీఆర్ గారు అంటే సార్ ఎలక్షన్స్ ఇవి అనే ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి కొద్దిగా ఆ శాతాన్ని ప్రజలకు మేము బ్రహ్మాండంగా తీసుకోలేకపోయినాం. ప్లస్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా కొన్ని అంశాలను ఇంకా ప్రజలకు తీసుకుపోవాలండే, అంత స్పీడ్లో తీసుకోలేకపోయినాం. నాకైతే పెద్ద కారణాలు ఏం కనబడతలేవు. మా పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది బ్రహ్మాండంగా. జనాలు కేంద్ర ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరు సింపుల్గా ఉదాహరణ చెప్తాం మీకు. ఉత్తరప్రదేశ్లో లాస్ అయిన వాళ్ళు, నార్త్ ఇండియాలో లాస్ అయినరు, సౌత్ ఇండియాలో గెయిన్ అయినరు. సింపుల్. నార్త్ ఇండియాలో వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్కి బార్ 400 సీట్ అన్నారు. వాళ్ళు మొత్తానికి 300 దాటలేకపోయినరు. మొత్తానికి 300 దాటలేకపోయినరు. అప్కి బార్ 300 పార్ కూడా కాలేదు. వాళ్ళు 400 పార్ పక్కన పెట్టండి, 240-41కి భారతీయ జనతా పార్టీ క్లోజ్ అయిపోయింది. అక్కడ ఉత్తరప్రదేశ్లో నష్టం జరిగింది. నార్త్ ఇండియాలో బీజేపీ హఠావ్ అని పెట్టినరు, సౌత్ ఇండియా బీజేపీ బచావ్ అని వచ్చింది. కాబట్టి సౌత్ ఇండియాలో ఎందుకు సీట్లు పెరిగినాయి? నరేంద్ర మోడీ గారి ప్రభావం అంటారా, లేకపోతే ఒకసారి వేద్దాననుకున్నా బీజేపీకి నరేంద్ర మోడీ? నాకైతే అనిపిస్తుంది ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభావం. తర్వాత కొంత ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈటల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, ఆయన పేరు అరవింద్ గారు కానీ, రఘునందన్ కానీ, వీళ్ళందరూ కూడా ఓడిపోయినారు. కాబట్టి 4 సీట్లు. చాలా రోజులకెళ్ళి మన డీకే అరుణ కూడా లాస్ట్ టైం ఓడిపోయింది. ఈ రకంగా ఒక ప్రభావం కూడా వాళ్ళకి కనబడ్డది అనిపిస్తుంది నాకు. ఆ రకంగా 8 సీట్లు రావడం జరిగింది. వాళ్ళకి సీట్లు వచ్చి కాంగ్రెస్ సీట్లు వచ్చి మాత్రం వ్యతిరేకంగా భారతీయ రాష్ట్ర సమితికి వచ్చినట్టు మేము అనుకుంటలేము. భారత రాష్ట్ర సమితికి ప్రజలు వెయ్యొద్దు అనుకున్నప్పుడు ఆ పర్సెంట్ ప్రకారం మాకు ఓట్లు వేయలే, కానీ వెయ్యాలనుకున్నప్పుడు మాత్రం బ్రహ్మాండంగా లేపుతారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, మీరే చూస్తారు, వెంకట్ గారు మీరే చూస్తారు. సార్, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు మరి? ఇక్కడ కూడా బీఆర్ఎస్ఏ ఓటమి చవి చూసింది కదా, దీని గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఎమ్మెల్సీలలో
బ్రహ్మాండమైన మెజారిటీ తోటి గెలిచింది ఎక్కడ అంటే మహబూబ్ నగర్లో. మీరు అది చెప్తలేరు. మహబూబ్ నగర్లో ఒక సీట్ మేము గెలిచినాం. ఇక్కడ అతి తక్కువ అంటే ఎలిమినేషన్లో మేము ఓడిపోయినాం తప్ప ఓట్ల పరంగా ఓడిపోలేదు. బీఆర్ఎస్ అట్లాంటి బీజేపీ ఏ స్థాయికి పోయింది. మరి బీజేపీ ఇంటలెక్చువల్ పార్టీ అంటారు, బీజేపీ ధనిక వర్గం పార్టీ అంటారు కదా, మరి ఓట్లు ఎటు పోయినాయి వరంగల్లో? జనరల్గా చెప్పండి మీరు. కాబట్టి అట్లా లేదు. ఎలిమినేషన్లోనే వీఆర్ లాస్ట్ ద సీట్. మేము దాంట్లో నష్టపోయినాం. కానీ మాకు పడ్డ ఓట్లు విపరీతంగా పడలేదని కాదు, గట్టి పోటీ ఇచ్చిన సందర్భాన్ని కూడా మరవద్దు దయచేసి. ఇంత అయినాక కానీ అక్కడ 111 తోటి మేము లోకల్ బాడీలో గెలిచినాం. మహబూబ్ నగర్లో ఒకటి గెలిచినాం, ఒకటి ఓడిపోయినాం. దాంట్లో పెద్ద సీరియస్గా అని కాకుండా సరే అది కూడా గెలిచే స్థాయికి మాత్రం వచ్చినాం. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు ఏం చేసినా కూడా తెలంగాణలో ఉద్యమకారులకి అన్యాయం జరిగింది, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదంటారా? కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యమకారులను పట్టించుకోలేదు అనే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదంటారా? ఒక ఉద్యమకారుడిగా మీరేం చెప్పాలి? ఇక్కడ రెండు విషయాలు సార్. ఇక్కడ ఉద్యమకారులని కేసీఆర్ గారు ఎప్పుడు మరవలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జక్కం నరసయ్య అనే మన ముగ్దుంపూర్ సర్పంచ్, ఆయన కనబడితేనే కేసీఆర్ గారు కడుపు నిండా వెళ్తారు. ఏమని? నరసయ్య బాగున్నావు అని. అంటే 10 సంవత్సరాల తర్వాత కనబడ్డా కానీ 10 సంవత్సరాల తర్వాత కనబడ్డా కానీ నేనేమంటున్నా అంటే ఉద్యమకారులను మరవలేదు. కానీ కొన్ని సందర్భాలు ఎక్కడ ఏం జరిగిందో అన్యాయం, అది మీ ద్వారా ప్రజలకు తెలిస్తే బాగుంటుంది. అక్కడ ఏం జరిగిందంటే మిగతా పార్టీలకి వచ్చిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మా పార్టీకి వెళ్ళి అంటే టీఆర్ఎస్కి వెళ్ళి పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే కాకుండా తెలుగుదేశం కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేలు జాయిన్ అయినాక ఆ ఏరియాలో ఉన్న ఉద్యమకారులను వాళ్ళు పక్కన పెట్టారు సార్. ఇది వాళ్ళను కలుపుకోలేకపోయినారు. ఎందుకంటే అప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగానే కదా మేము ఉద్యమాలు చేసినాం. కాబట్టి ఆ కోపంతో అక్కడున్న ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉద్యమకారులను కొద్దిగా పక్కన పెట్టడం జరిగింది. దానికోసం కేసీఆర్ కేసీఆర్ ఎప్పుడు ఏ ఉద్యమకారుని పక్కన పెట్టలే. ఉద్యమకారునికి ఈయనకి టికెట్స్ ఇస్తే గెలుస్తా అంటే గ్యారంటీకి ఇస్తాడు. అట్లంటే కొన్ని సందర్భాలు నాకు కూడా ఇవ్వాలి టికెట్, నాకు కూడా నేను కూడా ఎమ్మెల్యే అడిగినా ఇవ్వాలి, ఎమ్మెల్సీ అడిగినా ఇవ్వాలి. అయినా కానీ మాత్రాన నన్ను పక్కన పెట్టినట్టు కాదు కదా. కేసీఆర్ గారి ఆలోచన విధానంలో ఆ టైంలో ఆ ఆలోచన ఉండే, ఉద్యమంలో కొత్త వాళ్ళని తీసుకొని ఒక బలమైన శక్తిగా ఎదగాలనే ఆలోచన, దాని ద్వారా ఉద్యమం బలంగా తీసుకుపోయి తెలంగాణ సాధించాలనే ఆలోచన. సార్ కాన్సెప్ట్ చాలా పెద్దగా ఉంటుంది కదా. ఆ కోవలో కొద్దిగా ఉద్యమకారులకు అక్కడక్కడ కొద్దిగా నష్టం జరిగింది. నేను జరగలేదంటలేను, దానికి నేను కూడా చాలా సందర్భాల్లో కొద్దిగా ఉద్యమకారులకు నష్టం జరిగిన విషయాన్ని కూడా దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యేల దగ్గర రానియరు. అటువంటిప్పుడు ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఆ కొద్దిగా గ్యాప్ ఉండే. ఇది మాత్రం నిజం, కొందరికి అన్యాయం జరిగింది మాత్రం వాస్తవం. ఓకే సరే, కొందరిలో మీరు ఉన్నారా? మీరు లేరంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేది బయట వినిపిస్తున్నటువంటి ఒక టాక్. ఎందుకంటే మీరు 10 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఐ థింక్ 10 టైమ్స్, ఐ థింక్ 3 టైమ్స్ అంటే బీఆర్ఎస్లో 3 టైమ్స్ అంటే అందాక మీరు బీజేపీలో ఒకసారి అడిగిన తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా వాట్ ఎవర్. అంటే ఇక్కడ ఎన్నిసార్లు అడిగినా కూడా మీకు టికెట్ అనేది వరించలేకపోతుంది. అంటే కారణాలు ఏంటిది? మీకు ఓట్ బ్యాంక్ తక్కువ అని ఇవ్వట్లేరా? అసలు దీని గురించి ఏం చెప్తారు? 2 కారణాలు ఉన్నాయి. నేను అడిగింది ఎమ్మెల్యే ఒకసారి అడిగిన సార్ ఏమన్నారంటే ఎమ్మెల్యే కాకుండా కానీ ఎమ్మెల్సీ మాత్రం ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్, అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేయాలనే ఒక బలం మొన్నటిదిగా ఈ మా జిల్లాది కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు అది మాత్రం సార్ చాలా సంవత్సరాలు హామీ ఇచ్చారు. కానీ కొన్ని ఈక్వేషన్స్లో స్వామిగౌడ్ను నన్ను కంపేర్ చేసినప్పుడు స్వామిగౌడ్ అప్పుడు ఎన్జిఓస్ ప్రెసిడెంట్గా రాజీనామా, ఎన్జిఓ ప్రెసిడెంట్ అయినాక టికెట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత టికెట్ ఎవరికి ఇవ్వలే ఇక. కానీ నాకు మాత్రం ఎమ్మెల్సీ వస్తుందనే నమ్మకం ఉంది, సార్ ఇస్తాడని నమ్మకం ఉంది. ఒకటి ఎమ్మెల్యే వచ్చే కాడికి ఏమవుతుందంటే తెలుగుదేశంకి వెళ్ళి గంగుల కమలాకర్ గారు వచ్చింది కాబట్టి ఆయనకి అకామిడేట్ చేయాలి. కాబట్టి నేను అడుగుడు కూడా భావ్యం కాదు. కాబట్టి ఆ రకంగా నష్టం జరిగింది. 2 నియోజకవర్గాలు లేవు, ఒకటే నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కమలాకర్ ఉండగా వేరే అడుగుడు కూడా భావ్యం కాదు. కాబట్టి ఆ రకంగా జరిగింది. చుట్టుపక్కల అడిగే స్థాయి లేదు. ఎందుకంటే స్తోమత కానీ పక్కన ఉన్న చొప్పద అండి ఎస్సీ రిజర్వ్, పక్కన ఉన్న మానకొండూరు ఎస్సీ రిజర్వ్. కాబట్టి అది నేను కౌంట్లో తీసుకొని ఎమ్మెల్యే టికెట్గా ఎమ్మెల్యే
నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని జనాలు చెప్పాలి, అది నేను చెప్తే ఏది కాదు. బట్ నాకు మాత్రం ఎమ్మెల్సీ మాత్రం అవకాశం అడుగుతా ఉంది కూడా, భగవంతుని దయతోటి కేసీఆర్ గారు ఇస్తారనే ఆశ కూడా ఉంది. ఓకే సార్, ఇక్కడ మీరు సివిల్ సప్లై తెలంగాణ స్టేట్ కార్పొరేషన్గా మీరు ఏదైతే విధులు నిర్వర్తించిల్లో మీ యాక్టివిటీ ఏమేమి చేసిల్లు అందులో? ఇప్పుడు ప్రజెంట్ మాజీ అయ్యుళ్ళు, అప్పుడు ఉన్నప్పుడు ఏమేమి చేసిల్లు మీరు? ఇప్పుడు సివిల్ సప్లై అంటే 80%, 70-80% రైతులతో సంబంధం ఉన్నది సార్. ఇది మేము ధాన్యాన్ని కొనాలి, బియ్యం తయారు చేయాలి, రైస్ మిల్ల దగ్గరికి వెళ్ళి బియ్యం తీసుకోవాలి, మళ్ళీ బియ్యం ఎఫ్సిఐకి పెట్టాలి, తర్వాత మళ్ళీ ఈ ఫుడ్ రేషన్ షాప్స్కి పంపాలి, డీలర్స్కు, ప్రజలకు పర్ఫెక్ట్గా సప్లై చేయాలి రేషన్ కార్డుల మీద. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది పెద్ద కార్పొరేషన్ ఇది. ప్లస్ ముఖ్యమంత్రులకు నమ్మకం కలిగిన వ్యక్తులకు ఇచ్చే కార్పొరేషన్ ఇది, అది కూడా చెప్తున్నా. అందుకోసమని ఇది చాలా పెద్ద బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రులు నాకు 8 నెలలు ఈ అవకాశం ఇచ్చిన రైతులతోటి మమేకమయ్యేది. ఈ రైతుల మమేకంలో ఎన్నడూ కూడా ఎక్కడ కూడా రైతుకు పైసలు పడకుండా ఇబ్బంది కలిగించలేదు నేను. రెండవది, నేను ఒక్క చైర్మన్నే. నేనైతే అనుకుంటున్నా, అంతకుముందు సంగతి నాకు తెలియదు కానీ తెలంగాణ వచ్చినాక ఐఎమ్ ద ఓన్లీ వన్ చైర్మన్. కల్లాల దగ్గరికి పోయి జోకే కాడ నిలబడి రైతులకు అన్యాయం జరగకుండా, కట్ చేయకుండా, ఒక్క కిలో కూడా కటింగ్ కాకుండా నిలబడ్డ వ్యక్తి నేను. ప్లస్ ధైర్యంగా రైతులకు ధైర్యంగా బహిరంగ ప్రకటనగా మీకు సమస్య వస్తే ఇగో ఈ నెంబర్కు ఫోన్ చేయండి అని నా నెంబర్కి ఇచ్చిన చరిత్ర ఈనాడులో ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఏదైనా సమస్య రైతులకు వస్తే ఈ నెంబర్ చేయండి అని. కాబట్టి సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేసినా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసినా, పెట్రోల్ పంపులకు కొత్తగా 10 సంవత్సరాల అంతకు ముందు కూడా ఏ చైర్మన్ చేయలేదు. కానీ నేను వచ్చినాక 15 పెట్రోల్ పంపులు శాంక్షన్ ఇచ్చిన కార్పొరేషన్కు. అంటే దాదాపు 15 కోట్ల రూపాయల సంవత్సరానికి ఒక ఆదాయాన్ని క్రియేట్ చేసిన. ఇట్లా విపరీతమైన పనులు చేసిన వితింది. అవి కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పరావు. కానీ ఏదేమైనా కానీ నాకు ఇచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చిన, మచ్చ లేకుండా చేసిన. ఇప్పుడు మొన్ననే వచ్చిన సివిల్ సప్లై మంత్రి గారు చూసిండు కదా, ప్యాడీలో కుంభకోణం, బియ్యంలో కుంభకోణం. అది ఎట్లా జరుగుతుంది? 1100 కోట్ల కుంభకోణం అంటే నాటి సింపుల్ కదా. ఈరోజు మొత్తం తెలంగాణ డబ్బులే కదా పార్టీ వేరే రాష్ట్రాలకు పంపి ఎన్నికల ఖర్చులు ఇస్తుండ్రు. మా ఆరోపణ అదే కదా. ఈ 1100 కోట్లను అడ్డుపడే దానికోసం మొత్తం బయటికి తీసి బహిరంగ పత్రికల ద్వారా తెలియపరిచినాం. ఇది ఒక మంచి విషయమే కదా ఇది. అట్లా ఎంత చేయాలో అంత చేసినాం. దాంట్లో ఇంకా బాగా సమయం వస్తే ఇంకా కొత్త రకాలుగా ఇంప్లిమెంట్ చేస్తుంటాను. ఓకే, మీరు వరుసగా 5 సార్లు ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిల్లు, మేయర్ కూడా లాస్ట్ టైం అయ్యిల్లు, ప్రజెంట్ మాజీ మేయర్గా ఉన్నారు. సార్, ఇక్కడ గెలవడం ఇంపార్టెంట్ కాదు. యాక్చువల్లీ మీరున్నటువంటి ఆ పదవి కాలాల్లో డెవలప్మెంట్ జరగాలి. ఏమేమి చేసిల్లు మీరు? డెవలప్మెంట్ దిశగా ఏమేమి చేసిల్లు మీ డివిజన్కి? నా డివిజన్ కోసం ఎప్పుడు నేను ప్రయత్నం చేయలేదు. నా నగరం కోసం ఎప్పుడు ప్రయత్నం చేసిన. నగర అభివృద్ధిలో ఈ రాష్ట్రంలోనే మీరు ఎక్కడ చూడని విధంగా ₹1 నల్ల ఎక్కడని చూసినరా? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ₹1 నల్ల రవీందర్ సింగ్ ప్రవేశపెట్టిన కరీంనగర్లో. ₹1 కడితే సార్ మీ ఇంటికి నల్ల పెట్టేస్తాం. నల్ల ఖర్చులు కూడా కాదు, పైప్ లైన్ కూడా మేమే ఇస్తాం. పైప్ మేమే ఇస్తాం, ఫిట్టింగ్తో పాటు ₹1 నల్ల అనే కార్యక్రమం తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిండ్రు. ఇంకా చెప్తా మీకు, నేను మేయర్గా ఉన్నప్పుడు ₹1 అంత్యక్రియలు ఎక్కడని చూసిండ్రా? ఎవరైనా చచ్చిపోతే పక్కోళ్ళు వచ్చి ఏమైనా సహాయం చేస్తారా, చుట్టాలు వచ్చి ఏమైనా సహాయం చేస్తారా? అంత్యక్రియలకనే ఆలోచన రావద్దు చనిపోయిన కుటుంబంలో అనే ఉద్దేశంతో చనిపోయిన వ్యక్తి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరగాలి. నా నగరంలో చనిపోయిన వ్యక్తి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరగాలని ₹1 అంత్యక్రియలు. ఎవరైనా చనిపోతే ₹1 మున్సిపాలిటీ కడితే చాలు. మేమే పేడ కడతాం, మేమే కట్టెలిస్తాం, మేమే గ్యాస్ నూనె, మేమే అగ్గిపెట్టే, మేమే బట్టలు కొనటం, మేమే పుట్నాలు జల్లుతాం, మేమే దప్పులు కొడతాం. మున్సిపాలిటీ దప్పులు కొడుతుంది. కేవలం చనిపోయిన వాళ్ళు చివరగా వచ్చి అంటు పెట్టడమే. అది హిందువులు అయితే. ఒకవేళ ముస్లింలు అయితే దాని పేరు కఫన్ దఫన్ అని పెట్టినాం. వాళ్ళే బంధు తవ్విస్తాం మేము.
వాళ్ళు తీసుకొచ్చి ఆ బొందలో దఫన్ అంటారు కదా, దాంట్లో పెట్టడం. ఈ రకంగా ₹1 అంత్యక్రియలు అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇదే అమెరికాలో అయితే 2 లక్షలు ముందు బుక్ చేయాలి, మళ్ళీ 7 days తర్వాత 4 days తర్వాత టైం ఇస్తారు. ఈ డేనాడు మీ శవాన్ని తీసుకురావాలంటే అదనంగా 1 లక్ష 2 లక్షలు ఖర్చు అయితే ఆడ. అదే కరీంనగర్ నగరంలో అయితే 30,000 నుంచి 40,000, 30,000 మినిమం 30,000 ఖర్చు అవుతుంది. అటువంటిది ₹1 అంత్యక్రియలు ఈ నగరంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పటికీ ఈ రోజు కూడా 2 అంత్యక్రియలు జరిగినాయి ₹1 ఈరోజు కరీంనగర్లో. ఈరోజు నేనేమంటున్నాడు చెప్పాలా, ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టినాం. విద్యార్థులకు సరస్వతి ప్రసాదం. ఎప్పుడన్నా ఎక్కడన్నా ప్రభుత్వ పాఠశాలల్లో స్నాక్స్ అనేవి ఉంటాయా? పిల్లలకి ఎక్కడన్నా పాలు తాగిస్తారా అండి? కేసీఆర్ గారు మొన్న పూర్తిగా భారతదేశం తెలంగాణ అమలు చేసిండ్రు, కానీ నేను కరీంనగర్ నగరంలో మొట్టమొదటిసారిగా అమలు చేసిన. ఏంది, మన పిల్లలకు ఇంకో 2 గంటలు ఎక్కువ అదనంగా చదవాలని 10th పిల్లలకు ఇక్కడనే స్నాక్స్ ఇవ్వాలి, వాళ్ళు ఇక్కడనే చదువుకొని మంచి ర్యాంకులు తీసుకురావాలి, దాంతో కరీంనగర్ జిల్లాకు పేరు రావాలని కొత్త కార్యక్రమం తీసుకున్నాం. చాలా తీసుకున్నాయి. ఇంకా శానిటేషన్ నాప్కిన్స్, అమ్మాయిలు కానీ మన దాంట్లో లేడీస్ కానీ మెడికల్ షాప్కి పోయి శానిటేషన్ నాప్కిన్ కొనాలంటే కొంచెం సిగ్గు బిడియం. తెలంగాణ కల్చర్ కాదు, భారతదేశ కల్చరే మనకు సిగ్గుతోటి బిడియం ఉంటుంది మనకు. అటువంటి కార్యక్రమంలో మనం చాలా చక్కగా ఏంటంటే, మీరు గర్ల్స్ కాలేజీలలో, ఉమెన్స్ కాలేజీలలో, ఉమెన్స్ హాస్టళ్ళల్లో మేము ఒక బాక్స్ పెట్టినాం. ₹1 ఎత్తేనే బాక్స్ బయటకు వచ్చేస్తుంది. ఏంది, మన నాప్కిన్ బయటకు వస్తుంది. ఇది ఎక్కడుంది? నా చూసినాకనే కేటీఆర్ గారు వచ్చి కరీంనగర్లో ఇనాగ్రేషన్ చేసినాక చాలా బాగుందని అప్పుడు ఉన్న కలెక్టర్, అప్పుడు నేను మేయర్ అయినాక ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని గర్ల్స్ హాస్టల్లో పెట్టింది ఆ మిషన్. అటువంటి కొత్త కొత్త కార్యక్రమాలు చేసినాం. కానీ అట్లేం లేదు, కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఉండే, పేదోనికి ఆదుకోవాలనే ఆలోచన ఉండే. కాబట్టి బ్రహ్మాండంగా ఇటు ఎడ్యుకేషన్ సైడు ఎవరు చూస్తారండి? మేయర్లు ఎవరైనా తిరుగుతారా స్కూళ్ళకు పోయి? ₹1 అంత్యక్రియలు ఎక్కడైనా మేయర్లు ఎక్కడైనా చేస్తారా? ఈ నగరాన్ని చాలా బ్రహ్మాండంగా సుందరంగా తీర్చుకుంటూ పోయారు. ప్రజలకు సేవాభావం కలగాలి. సార్, తెలంగాణ రాకముందు రవీందర్ సింగ్ గారు చేసినటువంటి ఉద్యమపు ఘట్టాలు చాలా అతీతంగా జరిగాయని చెప్పేసి విన్నాము మీ గురించి బయట. సార్, అసలు ఉద్యమపు మీ పాత్ర గురించి చెప్పండి. యాక్చువల్లీ మీరు ఎప్పటి నుంచి యాక్టివ్గా ఇల్లు ఉద్యమంలో? ఐ థింక్ 2005 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కరీంనగర్ నుండి ఎంపీగా పోటీ చేసి రాజీనామా చేసిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా ఉంటే నేను రాజీనామా చేసి వెంటనే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి సారు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ 2005-6 అయితే అప్పటి నుండి సార్తోటే ప్రయాణం స్టార్ట్ అయింది. ఇప్పటికి సార్తోటే ఉన్నాం. రకరకాల కార్యక్రమాలు ఇస్తుండే సార్. మీరు చివరగా సార్ ఇచ్చింది తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో. మీరు చూసి ఉంటారు టీవీలల్లో. ఆ టైంలో మీరు ఏం చదువుతుంటారో నాకు తెలియదు, మీరు ఎంత వయసు మాకు తెలియదు, కానీ కారం పొట్లాడు అగ్గి మంటలు పెట్టుకొని సార్ కాపలు కాసిన సందర్భాలు ఉన్నాయి మా దగ్గర. ఎక్కడ? ఉత్తర తెలంగాణ భవన్, కేసీఆర్ భవన్లో. అంత చివరగా ఉద్యమం ఆ స్థాయికి తీసుకుపోయింది. ఇక కేసుల మాట అంటారా మీరు? మా మీద పెట్టని కేసు లేదు. రాస్తారోకోలు ఒక 1000 సార్లు రాస్తారోకోలు అరెస్ట్ అయినాం. అడ్వకేట్ అయినా ఏమైతే అరెస్ట్ కావద్దని అడ్వకేట్లకు అరెస్ట్ చేయద్దని ఉంటుందా? అట్లేం లేదు కదా. అరెస్ట్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం మేము. దాంట్లో ఏముంది? ఇప్పుడు మా మీద కేసులు నడుతలేవా? నడుతున్నాయి. దానికి సంబంధం లేదు. లానే ఇదే. కాబట్టి విపరీతమైన కేసులు పెట్టినరు. అయినా కానీ ఉద్యమంలో ఆ టైంలో సకల జనుల సమ్మె అన్నీ ముందుండి ఎవరు అరెస్ట్ అయినా ఎక్కడైనా కానీ వాళ్ళకి బెయిల్ వేసుడా, బయటికి తీసుకురా, ప్రతి కులం, ఈ నగరంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న ప్రతి కులం వాళ్ళు చేసిన ధర్నాలు రకరకమైన వింతగా ఉంటుండే. ఆ చూసిన నిజంగా అంత గొప్పగా ఉద్యమం జరిపింది బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు. ఆ పీకులో తీసుకెళ్ళిపోయాడు. ఇక తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఏదైతే నినాదం పోయిందో దాంతో బ్రహ్మాండమైన పేరు వచ్చింది. తెలంగాణ కూడా సాధించింది సార్ కేసీఆర్ గారు. ఈ ఉద్యమంలో చెప్పుకుంటూ పోతే 2 రోజులైనా సరిపోదు సార్. అంతే, ఈ ఉద్యమం జరిగింది. ఇక అదే గొప్పగా ఆ ఉద్యమం ప్రజలకు వెళ్ళిపోయింది. కేసీఆర్ గారి వాదన, కేసీఆర్ గారి బలం, కేసీఆర్ గారి వ్యూహాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. చాలా మంచిగా తెలంగాణ సాధించినాం సార్. ఓకే, బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ సీట్లు ఇక్కడ తెలంగాణలో 8.
రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్స్లలో 8 కాస్త 88 అవుతుందని చెప్పేసి వాళ్ళ ధీమాను వ్యక్తపరిచిళ్ళు బహిర్గతంగా, అది కూడా. దీనిపైన మీ కామెంట్. ఇప్పుడు 8/88 అని వాళ్ళు అంటుండ్రు, మేమంటున్నా చెప్పాలా, ఈ ఉన్న 8 గెలిపించుకుంటే చాలంటాం. వాళ్ళు చెప్పిన దానికి మాకు చెప్పిన దానికి అర్థం ఏముంది? బీజేపీకి కొద్దిగా బలం పెరిగింది వాస్తవం. ఒకప్పుడు 2 సీట్లు ఉన్న బీజేపీ, అందులో ఒకటి మన వరంగల్ మీ జిల్లాకి గెలిచిండ్రు. ఆ ఇద్దరు తప్ప ఇప్పుడు ఈ స్థాయికి పోయింది. మేము 39 ఉన్నాం సార్, చాలా బ్రహ్మాండమైన ఫిగర్ ఉంది. మంచిగా మర్యాదకరంగా ఫిగర్లో మేము ఈరోజు ఉన్నాం. ప్రతిపక్ష హోదా పూర్తిగా ఉంది, బ్రహ్మాండంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం. మాకు మా ఓటు బ్యాంక్ ఉంది. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను తెలంగాణ అని కోరుకున్నారు కానీ ఢిల్లీ రాజు లెక్క కోరుకోలేదు. ఇది మాత్రం ఏర్పడ్డది మాకు. అందుకోసం లేదు అటువంటి వాళ్ళు అనుడు, రేపు కాంగ్రెస్ అంటది, ఇంకో పార్టీ వస్తుంది, ఇంకోటి అంటది. అల్టిమేట్గా తెలంగాణనే నమ్ముకుంటారు ప్రజలు, తెలంగాణ పార్టీకే వేస్తారు. ఓకే, ఇప్పుడు గడిచినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ పార్టీ తన ఆత్మని చంపుకుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేయడం వల్లనే ఇక్కడ 8 సీట్లు గెలుచుకుంది, బీఆర్ఎస్ 0 అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్తారు మరి? ఇగో డ్యాన్స్ చేయరాని వాళ్ళకు ఏమంటారు, మైదానం మంచిగా లేదన్నట్టు. నాచిన వాళ్ళకు ఆంగం తేడా అనేది ఒకటి ఉంది కదా. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ జిల్లాలో ఓడిపోయిండు, మరి అక్కడ మేము సపోర్ట్ చేసినామా? పోనీ ఆయన ఎంపీగా ఉన్నాడు కదా, ఆయన ఎంపీ కూడా కొడంగల్ కదా, మనసారి మల్కాజిగిరికి వెళ్ళి పోటీ చేసిండు కదా ఆయన, మరి అక్కడ ఎందుకు ఓడిపోయాడు? ఆయన ఉన్న ఎంపీ కూడా ఓడిపోతాడు, ఆయన అక్కడ ఓడిపోతాడు. ఎక్కడ మన మహబూబ్నగర్ సీట్ను ఏం మనసున పట్టాక నింద మాపై మోపుతాడు. ఆయనకి ఏం అర్థమవుతలేదు, ఏం చెప్పాలి. ఈ 2 సీట్లు పోతే పిసపిస్ అయిపోయాడు, మనసు పడతలేదు. అరే నీ సీటు పోయిందా అంటూ రాహుల్ గాంధీ ఎక్కడంటాడా అని గజ్జ ఉచ్చబడుతుంది ఆయనకు. నేనేమంటున్నా చెప్పాలా, ఏ పార్టీ కూడా ఇంకో పార్టీకి ఏమైనా ఓటు చేస్తుందా? మారుతుందా? నువ్వు ఆల్రెడీ మా బీఆర్ఎస్కి వేయాలనుకున్నావు అనుకో, నేను చెప్తే మారుతావా? ఎట్లా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది నాకు చెప్పు. అసలు ట్రాన్స్ఫర్ అనే ఓటింగ్ అవుతుందా? పిసుడు కాకపోతే ఏంది నిజంగా? అంత పెద్ద ముఖ్యమంత్రి అంటారు, అది ట్రాన్స్ఫర్ చేసిన ఓటు చివరిలో మేము చెప్తే ఎవరు వాళ్ళ ఓట్లు మేము మా పార్టీకి చెప్పుకుంటూనే ఉంటాం అందరం. ఓకే సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి 6 గ్యారంటీస్ని ముందు పెట్టి అధికారంలోకి రావడం జరిగింది. ఈ 6 గ్యారంటీస్ పైన మీ కామెంట్ ఏంటిది? 2500 కనుక పడకపోతే మహిళలు మాత్రం దాడి చేసిన మాత్రం ఖాయమే. అందులో ఇచ్చిన దాంట్లో ఒక బస్సు తప్ప, నేను ఒక మాట చెప్తా, 500 బోనస్ అన్నాడు ఎకరానికి, అన్నాడా లేదా? మీరు 9వ తారీఖు నాడు 2 లక్షల లోన్ కట్టి ముందు తీసుకోండి, 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నా 2 లక్షలు ఇచ్చితా అన్నాడు. ఓకే, మహిళలకి ఏమన్నాడు? 2500 టన్నుని పడితే మీ బ్యాంక్ అకౌంట్లో అన్నాడు. పడ్డాయా? మీ ఇంట్లో అడగండి, పడ్డాయా? అది పోనీయండి. మీకు ఒక్కటే ఆయన చేసింది ఏంటంటే ఆ బస్సు, ఉచిత బస్సును మహిళల కోసం అని పోయింది. దాంట్లో కూడా పంచాయతీలు అవుతున్నాయి. ఇప్పుడు ఇలా పేపర్లో చూసినా 1479 బస్సులు బంద్ అయినాయట. నిత్యం తిరిగే బస్సులలో 1479 బస్సులు బంద్ అయినాయట. అంటే రోజుకు తగ్గించేస్తుండే ఆయన. ఈ రకంగా మహిళలకు పోతే కొట్టుకునే లెక్క అవుతుందేమో. నేను వీడియోస్ అవన్నీ అప్పుడప్పుడు చూస్తుంటాం కూకున్నప్పుడు, దాంట్లో ఇవన్నీ వస్తున్నాయన్నట్టు. ఆయన హామీ ఇచ్చిండే తప్ప కానీ అమలు చేస్తా అని హామీ ఇవ్వలే. నేను చెప్తాను, నేను ఇది ఇస్తా అది ఇస్తా అన్నాడు కానీ ఇది చెప్పినా ఇస్తా అని మాత్రం ఇక్కడ హామీ ఇవ్వలే. ఓకే, కాకపోతే దీనికి ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేయలేదు అంటున్నారు, చేయడానికి అక్కడ నిధులు ఉండాలి. అక్కడ నిధులు లేక కేసీఆర్ గారు 7 లక్షల పైసలకు కోట్ల అప్పు భారం పెట్టి వెళ్ళిండు అనేది ప్రధానంగా ఉన్నటువంటి అక్కడ ఒక సమస్య. లంకె బిందెలు లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వాదన. మరి దీని గురించి ఏం చెప్తారు? వచ్చిందే లంకె బిందెల కోసం కాదని ఆయన చూసుకోలేదా ఎంత అప్పులున్న సంగతి? ప్రతిసారి పేపర్లో ఇంత అప్పులు అవుతున్నాయి, ఇంత అప్పులలో ఉంది రాష్ట్రం అనేది మేము చెప్పుడు అవసరం లేదు.
స్వయంగా అన్ని పత్రికలలో ఈ రోజుకి ఇంత అప్పు తీసుకున్న అది బహిరంగమైన అది బహిర్గతమైన డాక్యుమెంట్ కదా, ఇంత అప్పులు ఉన్నాయనేది. ఆయనకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత లంక బిందెలు ఆయన గుర్తుకొచ్చిందా? భలే ప్రశ్న అది నిజంగా. అవు కేవలం ఏంటంటే ఈ అచ్చి సంపాదిద్దాని అనుకున్నట్టున్నాడు, కనబడకపోతే పరిశాన్ అయ్యాడు అంతే. ఆయన దానికి మాటకు అసలు ఆయన ఎట్లన్నాడు కూడా నాకు అర్థమైతే లేదు. ఆయన ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఆ రకమైన మాట్లాడకూడదు కదా. నేను లంక బిందులు వచ్చిన ఏమేమి అంటే నువ్వు వచ్చినవి దేనికోసం సంపాదనక? అవు అప్పులలో ఉంటాయి, రాష్ట్రాలు అప్పులలో ఉంటాయి. అప్పులు అంటే ఏంది? ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, సంపాదన ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక పని చేస్తాం మనం, ఒక మంచి కలెక్టరేట్ కట్టినాను, ఆ భూమి దానిపై బిల్డింగ్ ఇది ఏమవుతుంది అప్పు తీసుకొని కట్టినావు, కానీ ఆస్తి కూడా క్రియేట్ అయింది కదా నీకు. ఆస్తి క్రియేట్ కాలే, ఫ్రీగా అయితే కన్స్ట్రక్షన్ కాదు కదా గవర్నమెంట్కు. ఆస్తి క్రియేట్ అవుతుంది, అప్పు అవుతుంది. అప్పుతోటే కదా ఆస్తులు క్రియేట్ అయినాయి. ఆస్తులన్నీ ఉన్నాయి కూడా చెప్పాలి కదా, అప్పులతో పాటు ఆస్తి. అది అకౌంటెంట్లో చెప్తారు కదా, మన ఆడిట్లలో చెప్తారు కదా, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అట్లా ఉండాలి కదా, అది చూసుకొని రావాలి కదా. ఓకే సార్, ఇక్కడ 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ ఏది జరిగినా కూడా ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసి మరీ చెప్తా ఉన్నారు. ఆల్రెడీ చెప్పిళ్ళు, ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారు మీరు? ఆల్రెడీ మా పెద్దలు కూడా చాలామంది మాట్లాడినారు. ఆయన ఇచ్చిన 420 హామీలు మొత్తం టోటల్గా అవి 420 హామీలు అయితే మా ఎమ్మెల్యేలే రాజీనామా చేస్తాను. హరీష్ రావు గారు చాలా చక్కగా చెప్పారు నేను రాజీనామా చేస్తా అని. ఇక దాని మీద నేను చెప్పవలసింది ఏముంది, మా పెద్దలందరూ మాట్లాడారు దాని మీద. ఆయన హామీలు చేయని 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, 500 బోనస్ కానివ్వండి, 2500 రూపాయలు పడని, 2000 పెన్షన్ 400 కానీ. ఈరోజు నేను ఒక పేపర్లో చూసిన, ఒక ముసలామె పెన్షన్ కోసం పోతుంది, నా నెంబర్ అయిందా అని. ఈరోజు బహుశా ఆంధ్రజ్యోతి అనుకుంటా. అంటే ఎందుకు అంటున్నట్టు చెప్పాలా, ఇప్పటికి నేను చచ్చిపోయేందుకు ఎందుకు అతను నాకు పెన్షన్ ఎంట్రీ అవుతలేదా అంటది. మరి పెన్షన్ 2000 నుంచి 4000 కావాలి కదా, చేసిండా? 6 నెలలు దానికేముంది, దానికి ఒత్తాల బటన్ ఒత్తుడే కదా. ఎలక్షన్ కోడ్ ఉంది కదా ఇప్పటిదాకా మొత్తం. ఎలక్షన్ కోడ్, ఈ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్కును ఈ ఎలక్షన్స్ కోడ్కు 4 నెలలు 3.5 నెలలు పనిచేసింది సార్. ఇప్పుడు కోడ్ పోయి కూడా ఎన్ని రోజులైంది సార్ పనిచేయడం అంటే? అక్కడ అభ్యర్థులను గెలిపించడం కోసము ప్రచారము అవి ఇవి వాటిలోనే నిమగ్నమయ్యారు ఆల్మోస్ట్ అన్ని పార్టీల వాళ్ళు. ఇక నేను దాని గురించి ఏమన్నా కానీ నేను చెప్పేదని చెప్పాలి సార్. ఆయన హామీలు అమలు పరుస్తా అన్నాడు. ఇగో 24 గంటలు పనిచేస్తే, పని చేయాలనే ఆతృత ఉంటే, టైం తీసుకొని ఫైల్ ముంగట వేసుకుంటే చేయొచ్చు. చేసేందుకే లేదు, ఇక అయిపోయిన ముఖ్యమంత్రి గెలిచిన మనకేంద్ర అన్నట్టుంటే అది కాదు. ఇప్పుడు ఆయనని చెప్పిండు కదా, 15 ఆగస్టు నాడు జాతీయ పతాకాన్ని ఎగరేస్తా, జనగణమన పాడతా, పాడి నేను రాజీనామా చేస్తా అంటాడు. జనగణమన పాడిందంటేనే రాజీనామా చేస్తున్నట్టు. ఎందుకు చెప్పాలా? ఆయనే అన్నాడు కదా 15 ఆగస్టు వాళ్ళు చెప్తాను, చేయకపోతే జనగణమన పాడి వెళ్ళిపోమందాం. జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టి జనగణమన పాడి వెళ్ళిపోతాడు. దాంట్లో ఏముంది సార్, సింపుల్. ఓకే సార్, కరీంనగర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్? ఎందుకంటే కరీంనగర్లో చాలా క్షుణ్ణంగా మీకు తెలుసు, మీరు మేయర్గా పనిచేసారు కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి స్టిల్ నా ఇప్పటికీ సమస్యల. ఇప్పుడు ఒక సమస్య పరిష్కారం అవుతుందంటే ఇంకో సమస్య వస్తుంది. ఉదాహరణకు ఈరోజు మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాం, రేపు కూడా ఎవరు చేయాలి? 4 రోజులు మనకు జ్వరం వచ్చిందంటే పక్కింటి వాళ్ళతో చేయరు కదా. అట్లనే ఇది నిత్య కార్యక్రమం. సమస్యలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సమస్యలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి కాబట్టి కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి, పాత సమస్యలు పోతుంటాయి. సమస్యలు అనేది పర్టికులర్గా ఇది ఉంది అది ఉందని అని అనగాని, కానీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాత్రం రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధి, ప్రభుత్వాన్ని. ఇంత మతుకదే చెప్తా. విపరీతమైన సమస్యలు ఉంటాయి, పోతుంటాయి దానికి. బట్ జిద్దుగా పనిచేసినోడే ఉత్తమ పేరు వస్తుంది, పని చేయడానికి రాదు. ఓకే సార్, కరీంనగర్ ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడబోతున్నారా ఫ్యూచర్లో? నేను అనేది ఫ్యూచర్లో మిమ్మల్ని చూడబోతున్నారా? మీకేమైనా అలాంటి వెదర్ ఏమైనా అవపడుతుందా? ఎమ్మెల్సీగా మాత్రం చూడబోతారు. షూరా? 100% భగవంతుని ఆశీర్వాదం, కేసీఆర్ గారి దయతోటి నేను ఎమ్మెల్సీ అవుతా అని నేను అనుకుంటున్నా. నేనైతే అనుకుంటున్నా, ఒకవేళ 2 ఎమ్మెల్యేలు అయితే మాత్రం పోటీ చేస్తా.
ఆశ అనేది ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి రాజకీయాలు ఉన్నాం కాబట్టి పోటీ చేయాలనే ఆశ అయితే ఉంటుంది. పోటీ చేస్తే తప్పనిసరిగా. సార్ ఇక్కడ ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు నిలబడతారు ఓకే, కానీ గెలవట్లేరు కదా. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవట్లేరు. ఇదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న సమస్య. మీకు టికెట్ వస్తుందేమో ఓకే, టికెట్ రావడం వరకు ఓకే, కానీ గెలవాలి కదా. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవట్లేరు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న సమస్య. ఏం చెప్తారు? ఎన్ని రోజులు అయ్యా సార్ గవర్నమెంట్ పోయి మాది? 10 సంవత్సరాలు ఎట్లా గెలిచింది సార్? ఉద్యమంలో ఎట్లా గెలిచిండ్రు? ఏముండే? ఈ 6 నెలలకే పార్టీ అయిపోయిందంటారా? ఎట్లా సార్ నిజంగా గమ్మత్. ఇవి అన్నీ ఉడిదోడుకులు సార్. ఇవన్నీ అత్తైపోతాయి. ఇవి సింపుల్ ఇట్లా అత్తుంటే పోతుంటాయి. ఇవన్నీ నేను చెప్పినది మీకు ప్రశాంతంగా కనబడతాం మేము, కానీ ఒడ్డు కత్తే లేచి కొడతాం కత్తే. కానీ ఇక్కడ ఎవరు ఉండట్లేరు కదా సార్. మరి మీ పార్టీలో ఇప్పుడు ఎవరు ఉండట్లేరు. సీనియర్ నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎంపీలతో సహా కొందరు సిట్టింగ్ ఎంపీలు కూడా వెళ్ళిపోయారు. ఇది దేనికి నిదర్శనం? ఒక మాట చెప్తాను. సిట్టింగ్ ఎంపీలల్లా వెంకట్ గారు పోయినారు. ఏ టికెట్ వచ్చింది ఆయనకు పెద్ద పెళ్ళిలో? చెప్పండి. దయాకర్ ఎంపీ పోయిండు. ఏ టికెట్ ఇచ్చింది ఆయనకు? చెప్పండి. ఇయ్యలే కదా. అంటే మీరు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాండి. సరే, ఈ పార్టీలకు వెళ్ళి పోవడం, పార్టీలకు వెళ్ళి రావడం అనేది ఇది అధికారం లేనప్పుడు ఉన్నప్పుడు ఆలోచించే మనుషులు సార్. ఇవి అధికారం కోసమే వచ్చిన వాళ్ళు. దానం నాగేంద్ర గారు పోయినరు అనుకోండి. వాళ్ళు దేనికోసం పోయిన వాళ్ళు అది చెప్పరు మీరు నాకు. వాళ్ళు అక్కడ ఎంపీ గెలవాలని అంటే ఓ ఆశ మీద పోయినరు. కడియారం గారికి ఎంపీ బిడ్డకి టికెట్ ఇచ్చినాక కూడా పోయిందంటే ఇక దానికని సార్. నేను ఒక మాట చెప్తాను సార్. మీరు మీ జిల్లా వాసి కాబట్టి మీరు అడిగినరు. కడియం శ్రీహరి గారికి రాజ్యాంగంలో ఉన్న 4 పోస్టులు ఉంటాయి సార్ రాజ్యాంగంలో. ఒకటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ 2 కలిపి, అప్పర్ లోయర్. ఇక్కడికి వచ్చే వరకు, స్టేట్కి వచ్చే వరకు అసెంబ్లీ, కౌన్సిల్. ఈ 4 పోస్టులలో ఎంపీకి ఇచ్చిండ్రు, గెలిచిండు. గెలిచినాక ఆయనకు అపోజిషన్ లీడర్గా సార్ పెట్టినాక మళ్ళీ పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఎమ్మెల్సీ ఇచ్చినాక ఏం చేసిండ్రు? ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చిండ్రు. అదైపోయినాక ఏం చేసిండ్రు? మన ఎమ్మెల్యే ఇచ్చిండ్రు. అంటే రాజ్యాంగంలో ఉన్న 3 పోస్టులు అనుభవించినాను. ఇంకేం ఇవ్వాలి నీకు? ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాను? ఈ బిడ్డకి ఎంపీ కూడా టికెట్ ఇచ్చే అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? అంటే ఇంకా చాలామంది ఇట్లా ముగ్గురు ఉద్యమకారులకు అక్కడ అన్యాయం జరిగినట్టే కదా. ముగ్గురు ఉద్యమకారులు అన్యాయం జరిగినట్టే కదా సార్. బాధ ఉంది మాకు. కడియం శ్రీ గారు లేకపోతే ఆ ఎమ్మెల్సీ ఇంకోళ్ళకి వస్తుండే, కడియం శ్రీ లేకపోతే ఎంపీ ఇంకోళ్ళకి ఇస్తుండ్రి, కడియం శ్రీ లేకపోతే డిప్యూటీ సీఎం ఇంకోళ్ళు అవుతుండ్రి. సమ్ ఉద్యమకారుడు ఇంకోళ్ళకైతే లాభం అవుతుండే కదా. దళిత వర్గంలో కానివ్వండి. అట్లా అన్యాయం చేసిన ఆయన గురించి నేను మాట్లాడితే బాగుండదు. ఆయన లెక్చరర్, ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అయితే అక్కడ కడియం కావ్య గారు అంటే ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరీ బయటకు వచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్కి ఓట్ బ్యాంక్ లేదు, ఖచ్చితంగా ఓడిపోతున్నాము కాబట్టి మేము ఇందులో ఉండలేకపోతున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిజైన్ చేసి మరీ బయటకు వచ్చిళ్ళు. మంత్రాలు వచ్చా సార్ ఆమెకు? బీఫామ్ ఎందుకు దరఖాస్తు పెట్టుకుందంటే మరి ముఖ్యమంత్రి గారి దగ్గర, మరి కేసీఆర్ గారికి వెళ్ళి నాకు బీఫామ్ ఏంటని ఎందుకు పెట్టుకున్నదట? పెట్టుకుంటారు కదా, బీఫామ్ ఇచ్చిండ్రు. అవునా కదా? మరి ఏ లెక్కేసుకున్నాను ఓట్లు? మన మంత్రాలు వచ్చా? ఓం భీం పట్టు అన్నదా? అట్లా కాదు సార్. వాళ్ళకి ఏంటంటే అధికారం ఉన్న దిక్కుపోవాలనే ఆలోచన మైండ్లోకి వచ్చింది కాబట్టి రకరకాల ఆరోపణలు చేస్తారు. పోయేటోడు ఏ ఆరోపణ చేసినా నమ్మేటట్టు లేదు కదా. మీ తెలియదు ఏముంది. ఓకే, కడియం శ్రీహరి గారు కేసీఆర్ దగ్గర ఫండ్ తీసుకొని మరి వచ్చారంట, నిజమేనా? ఏమో కవర్ అయితే తీసుకొని అయితే వచ్చిండు సార్. కవర్ అయితే తీసుకొని వచ్చిండు. కవర్ని అందరికి చూపించింది కదా కవర్ ఆమె బీఫామ్ ఇచ్చేటప్పుడు. మరి కవర్లోనే కదా ఏది ఇచ్చినా కానీ, కవర్లోనే కదా ఏది ఇచ్చినా కానీ. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటిది? కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చేటప్పుడు అందరికి కోటి రూపాయలు అయితే ఇచ్చిండు కదా సార్. ఇవ్వలేదా? ఇచ్చినట్టయితే నాకు సమాచారం ఉంది. మరి వారికి ఏమి ఇచ్చిండో నాకు తెలియదు. ఫిగర్ మాత్రం ఐ డోంట్ నో. తెలియంది నేను పట్టిగా చెప్పను. నాకు అవసరం కూడా లేదు చెప్పేది. అది నాకు సంబంధం కూడా లేదు.
ఓకే సార్, ఇక్కడ కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు స్టేషన్ ఘన్పూర్లో. ఇక్కడ బై ఎలక్షన్ రాబోతుంది, ఖచ్చితంగా మరలా తాటికొండ రాజయ్య గారు నిలబడబోతున్నారు, గెలవబోతున్నారు అని చెప్పేసి. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు. అసలు బై ఎలక్షన్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఆల్రెడీ కడియం గారు ఉన్నారు, కడియం శ్రీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. బై ఎలక్షన్ ఎలా వస్తుంది? సింపుల్ సార్, ఆయన కండువా మార్చుకున్నాడు, పార్టీకి అగెనిస్ట్ పోయిండు. పార్టీకి అగెనిస్ట్ పోయినందుకు ఏమైంది? అయితే హైకోర్టు ఏం ఆర్డర్ ఇస్తుంది? రద్దు చేస్తుంది. ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీకి చేసినట్టు అగెనిస్ట్ రూల్స్కు పోయిండు కాబట్టి కంపల్సరీగా హైకోర్టులో ఆర్డర్ అవుతుంది. 100% వాళ్ళకి బై ఎలక్షన్స్ వస్తాయి, మీరు చూస్తుంటారు. కాకపోతే అప్పుడు అధికారంలో మీరున్నారు లాస్ట్ టైం. అప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి 10-12 మంది మీ బీఆర్ఎస్లోకి వచ్చిళ్ళు. అప్పుడు రాని బై ఎలక్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి? ఇవే ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నటువంటి క్వశ్చన్స్. ఇప్పుడు కోర్టుకు ఆశ్రయించినాం సార్ మేము. నరేంద్ర మోడీ గారి ఎప్పుడో నేను ఎక్కడో విన్నట్టున్నా ఇది. ఆయన వెంకయ్యనాయుడు గారు ఒకసారి స్పీచ్లో అన్నారు, పార్టీ మారితే అప్పుడే పదవి పోవాలని. వెంకయ్యనాయుడు గారు ఒక మాట ఎక్కడో అన్నట్టు నాకు గుర్తుంది, పార్టీ మారిన రోజే పోస్ట్ పోవాలని. అదే జరుగుతుంది చూడండి. ఇప్పుడు వీళ్ళు పార్టీ మారింది కదా, దానం నాగేంద్ర అయితే పార్టీ మారుడు కాదు, కాంగ్రెస్ కండువా వేసుకొని ప్రచారం చేసిండు, ఎంపీగా పోటీ చేసిండు. ఇది అగ్నెస్ట్ బిల్ కిందకి రాదా? లా ఏం చెప్తుంది? మీరు అడ్వకేట్ కాబట్టి అడుగుతున్నా. లా తప్పనిసరిగా వాళ్ళ ఎమ్మెల్యే పోస్టులకు రద్దు చేస్తుంది. 100% చేస్తుంది. వాళ్ళు ఏమైనా డిలే చేసుకోవచ్చు కావచ్చు, డిలే టాక్టిక్స్ ఉంటాయి కావచ్చు, కానీ న్యాయ ప్రకారం ధర్మం అయితే గెలుతుంది కదా. సోమవారం కాకపోతే మంగళవారం ఆర్డర్ అవుతుంది అంతే, దానికి ఏం లేట్లేదు, ధర్మం గెలుతుంది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ కరీంనగర్ ప్రజలకు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? కరీంనగర్ ప్రజలు మంచోళ్ళు, చాలా విజ్ఞులు, ఉద్యమకారులు, ఉద్యమంలో అడుగడుగున తిండి పెట్టి సాధినోళ్ళు మాకు గొప్పగా. కాబట్టి ఈ జిల్లా ఉద్యమాలకు గడ్డ కాబట్టి మా ప్రజలు మా దేవుళ్ళు, మా ప్రజల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుందని నమ్మకం. వాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా దీవెనలు మాకుంటాయి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇదే కరీంనగర్కి వెళ్ళి మళ్ళీ బ్రహ్మాండంగా సీట్లు గెలుపుతాం, అనుమానం లేదు. సార్ యాక్చువల్లీ ఇంకో 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం చెప్తారు? మీ అధికారంలో జరిగింది కదా. నేను ఒక మాట చెప్తా సార్, మీరు పాత సినిమాలు చూస్తారా? పాత ఈ రాజుల కాలం ఈ సినిమాలు చూస్తారా? చూసినరా? పౌరాణిక సినిమాలు అంటారు వాటిని, ఏమంటారు? పౌరాణికం అంటారు కదా, కరెక్టేనా? ఆ పౌరాణిక సినిమాలల్లా ఈ రాష్ట్ర రాజు, ఆ దేశం ఈ దేశం రాజు సిఐడీలను తయారు చేస్తుండే. ఆ రాష్ట్రం ఆ దేశంలో ఏం జరుగుతుంది పోయి పసిగట్టరా అంటే ముసుగు కప్పుకొని వేషం మార్చుకొని చేస్తుంటారు కదా. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు వెంకట్ గారు ఏం చేస్తుండ్రు? మన పార్టీకి వ్యతిరేకంగా చేస్తుండ్రా, లేకపోతే ఏమన్నా నేను అక్కర్రాని పని చేస్తుండ్రా అని తెలుసుకోమని ఎవరు చెప్తారు? నేను మీకు చెప్పినా అనుకోండి, మీ గురించి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేయడమే ఫోన్ ట్యాపింగా? తప్పది. ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో, ఎవరైతే రాజు ఉంటాడో ఆ రాజ్యంలో జరుగుతున్న విషయాలను తెలుసుకునే బాధ్యత ఉంటుంది. తెల్లారు లేస్తేనే ఇక్కడ ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ చెప్తుంది, ఈ వెంకట్ ఇట్లా చేస్తుండో, ఈ వెంకట్ అసాంఘిక కార్యక్రమాలు చేస్తుండా, సాంఘిక కార్యక్రమాలు చేస్తుండా అని తెలుసుకునే బాధ్యత ఇంటెలిజెన్స్ ఉంది కదా. సమాచార ప్రకారం అది తెలుసుకొని ఆ విషయాలన్నీ కేసీఆర్ గారికి, అప్పుడున్న ముఖ్యమంత్రులకు, లేకపోతే అప్పుడు ఎవరు పరిపాలిస్తే వాళ్ళకి, ఈరోజు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రొద్దున లేచి శశిధర్ రెడ్డి గారు పోయి చెప్తలేరా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? వెంకట్ గారు ఇవాళ ఎవరి ఇంటర్వ్యూ తీసుకుంటుండు? ఇవన్నీ వాళ్ళకి తెలివా? ఇది ఇన్ఫర్మేషన్ అనేది గెటింగ్ ఇస్తే గవర్నమెంట్, ఇది ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ గవర్నమెంట్కి చెప్పవలసిన బాధ్యత ఉంది. ఓకే, మీరేమో ట్యాపింగ్ అనే పేరు పెట్టేసింది దాన్ని. ఓకే, మీరేమో పాజిటివ్ వెబ్లో చెప్పిళ్ళు, కాకపోతే ఆల్రెడీ 2-3 జైలు పాలయ్యారు కదా, మరి దీని గురించి ఏం చెప్తారు? సార్ జైలు పాలైంది అంతే, ఇంకా వాళ్ళకి శిక్ష పడలే.
ప్రధానంగా ప్రైమా ఫేసి ఉందా లేదా అనేందుకు వాళ్ళు ఇప్పుడు కేసులు పెడుతుండ్రు. ఇప్పుడు ఏంటంటే సార్, కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు తీసుకునే ప్రయత్నం చేసుడా ఫస్ట్ బ్రహ్మాండంగా పరిపాలించుకోవాలా. ఎప్పుడైతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నం చేస్తాడో సార్, ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవదు. ఆ ప్రభుత్వం స్పష్టంగా పని చేయలేదు. ఎందుకంటే ఉదాహరణకు నేను మీకు చెప్తాను, నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు నాకు కొట్లాటైంది అనుకోండి సార్, మీరు పొద్దున్న లేస్తే మీరు ఏం చెప్తారు, ఈ రవీందర్ సింగ్ ఏం చెప్తుండో ఈయన సంగతి చూద్దామని చూస్తారు. నేనేం చెప్తా, పొద్దున్న లేచి ఈ వెంకట ఏం చెప్తుండో ఈయన సంగతి చూడాలని చెప్తా. నువ్వు నా సంగతి నేను నీ సంగతి చూసుకుంటూ పోతే ఇక నువ్వు చేసే పని పెండింగ్ అయిపోతుంది, నేను చేసే పని పెండింగ్ అయిపోతుంది. కాబట్టి ఈ కక్ష సాధింపుల చర్యలు ఉండద్దు. నీకు ప్రజలు నీకు గవర్నమెంట్ ఇచ్చిండ్రు, బ్రహ్మాండంగా నడుపు. మీరు చెప్పిన సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలి అవి చూడు. అంతేగాని కక్ష సాధింపు చర్యలుగా పదే పదే పెట్టుకొని నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా జైలు పంపుతా, వాటి చేసేది ఇది చాలా తప్పు. కాబట్టి నా సలహా, నా సూచన అనుకోండి, నేను ఏంటంటే ప్రభుత్వాల బాధ్యత ప్రజాసేవ చేయడమే, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడమే. ప్రజలకు కావలసింది సుపరిపాలన మాత్రం. కక్ష సాధింపులు ప్రజలు కోరుకోరు. అయిపోయి మాకు ఓటు వేయలేదు, నీకు వేసి గెలిచి నువ్వు పరిపాలించుకో మంచిగా. ఇది అని పద్ధతి తప్పు అని నేను అంటున్నా. నా ఇట్స్ మై ఓన్ ఒపీనియన్. సార్, ఇక్కడ ఈవీఎం మిషన్స్ పైన కొంత భిన్నాభిప్రాయాలు, ఆరోపణలు వచ్చాయి. అంటే అవి ట్యాంపరింగ్ అవుతున్నాయి, వాటి వల్ల ఈ రకమైనటువంటి ఓట్స్ పడుతున్నాయి అనే కోణంలో కొంత వాదోపవాదాలు కూడా దాని మీద జరిగాయి. ఎవరు ట్యాంపరింగ్ చేసిండ్రు ఎవరనేది మీరే చెప్పాలి. ఇప్పుడు నేనైతే ట్యాంపరింగ్ కదా, నేనైతే నేను నమ్మితే 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఎట్లా వచ్చింది? తప్పది. అంతేనా? అది ఓడిపోయిన వాళ్ళు, బలహీనులు మాట్లాడే భాష అని నేను అనుకుంటున్నా. అట్లా కొన్ని సందర్భాలలో జనరల్గా ప్రొద్దున్నే మనం పోయినప్పుడైతే పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏజెంట్లతోటి ఆయన ఫస్ట్ ఒక్కొక్క ఓటు వేపిస్తాడు. చాలామంది చూడరు అది. కానీ నేను రాజకీయ నాయకుడిని కాబట్టి ప్రొద్దున్నే నేను 7 o'clock కంటే ముందే చెకింగ్ చేసేటప్పుడే ఆ పేపర్ ఏదైతే ఉంటుందో బాక్స్లో ఓట్లు వేస్తారు. ఆ ఓట్లను మళ్ళీ తీసినాక కౌంట్ చేస్తారు. అప్పుడే ముందే నలుగురికి 4 ఓట్లు వేపితే ఎవరెవరికి ఎవరు వేసిండ్రు పడ్డాయి, మనం వేసిన ఓటు మనం పడ్డదా లేదా తెలిసిపోతాయి. అది అయినాకనే అప్పుడు అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా సీల్ చేస్తారు. నేను మాత్రం మరి అట్లా అనుకోను. అటువంటి మరి ఎక్కడ జరిగినాయంటే నాకైతే విన్న సందర్భాలు లేవు. మరేమో మరి మీకైతే రాలేదు. ఓకే, ఇంకా ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా దూరంకి వెళ్ళి వచ్చిండ్రు. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. చూస్తుండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.